నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. మనం చూసినట్టయితే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారి అరెస్ట్ జరిగింది. చాలా అంటే వివిధ ఛానళ్లలో ఇంకా అరెస్ట్ అయిపోయారు, ఇంకా అంతే, తన మీద అనేకమైన కేసులు పెట్టేశారని చెప్పేసి ఛానళ్ళలో రావడం జరిగింది. సో ఈరోజు అయితే మన ముందు అయితే మరి చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. మరి వారి అరెస్ట్ గురించి ఇన్ని ఛానల్స్లో ఎలా వచ్చింది, మరి ఇక్కడ చూస్తేనేమో తను ఇక్కడే ఉన్నారు. సో దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ అరెస్ట్ గురించి చాలా ఛానల్స్లలో చాలా రకాలుగా వాళ్ళు రాయడం జరిగింది, వీడియోస్ తీయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఒక ఛానల్ కేవీఆర్ ఛానల్లో ఆయన క్యారికేచర్ వేస్తేనే అరెస్ట్ చేస్తారా, ఇది ఆర్టికల్ 19ని ఇది చేసి ఉల్లంఘించినట్టు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అది క్యారికేచర్ అనేది మార్ఫింగ్ కిందకి రాదు అని చెప్తూ ఆయన ఒక చేశారు. కేవీ రెడ్డి అని ఆయన చేశారు. సో అదొకటి. నేను చాలామంది అంటున్నారు చాలా ఛానల్స్లో వచ్చింది అని. అంటే ఒకటి 99 ఛానల్లో బ్రహ్మనాయుడు అని చెప్పేసి ఒకటి చేయడం జరిగింది. దాంట్లో ఏం మాట్లాడారో దానికి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా కాంట్రవర్సీగా మాట్లాడారు. ఒకసారి దానిలో మనం ఏం మాట్లాడారో మనం చూస్తే చెప్తాను మీకు. చింతా రాజశేఖర్ అరెస్ట్కు రంగం సిద్ధం. చింతా రాజశేఖర్ మీడియాని, సోషల్ మీడియాని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులకి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేని పేరు చింతా రాజశేఖర్. ఎందుకంటే ఒకప్పుడు జనసేన పార్టీలో కీలకమైనటువంటి విభాగంలో పనిచేశాడు ఆయన. జనసేన అధినేతతోటి అనేక సార్లు చర్చలో కూర్చున్నటువంటి వ్యక్తి. మరి 2020-21 ఆ ప్రాంతంలోనే జనసేన పార్టీకి రాజీనామా చేశాడు చింతా రాజశేఖర్. అప్పటి నుంచి ఆయన జనసేన పార్టీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. చర్చా వేదికల్లో జనసేన అధినేతే టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉంటాడు. అనేక యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ ఉండటం ఈయన ప్రధానమైనటువంటి ఒక అజెండా. అంటే ఆయన ఈయన చెప్పింది ఏంటంటే, నేను 2014 నుంచి 2019 మధ్యలో జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నమాట వాస్తవం. చాలా అంశాల్లో జనసేన పార్టీ ఈ కార్యాచరణ చేపడితే పార్టీకి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ప్రయోజనాలు ఉంటాయి, ప్రత్యేక హోదా కోసం మనం ఏమేమి చేయాలి అనేది చెప్పడం జరిగింది. అండ్ అలాగే బొరుసు ప్రభు అని పవన్ కళ్యాణ్ టీంలో కీలకంగా ఉండే వ్యక్తి మేనిఫెస్టో రూపకల్పన చేసేటప్పుడు మీలాంటి వారి సలహా సూచనలు మాకు కావాలి అని నన్ను పార్టీ కార్యాలయానికి ఆహ్వానిస్తే, వాళ్ళు నాకు అకామిడేషన్ అవన్నీ ఏర్పాటు చేస్తే నేను 3 నెలలు జనసేన పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కోసం నా సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది నిజమే. కానీ ఆయన అన్నట్టు నేను 2021 వరకు ఏం పార్టీలో లేను. ఫలితాలు వచ్చిన వెంటనే జనసేన పార్టీలో ఉన్న నా 5 సంవత్సరాలు చూసిన విధానం చూసి ఈ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు, ఇది చంద్రబాబు నాయుడు స్థాపించిన బినామీ పార్టీ అని నాకు ఒక అవగాహన వచ్చేసింది. ఎందుకంటే పార్టీ బలోపేతం అయ్యేందుకు కార్యక్రమాలు ఏవి చెప్పినా కానీ వద్దనేవాళ్ళు. పార్టీ బలపడే కార్యక్రమాలు చేయమంటే వద్దు అనేవారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పార్టీ బలోపేతం చేసే నాయకులు అంటే జేడి లక్ష్మణ్ గారు, చింతల పార్థసారథి గారు, తోట చంద్రశేఖర్ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఇట్లా పులిశేఖర్ గారు అనే నేరాయ్ వచ్చారు. అలాగే ఆర్ఎంఆర్ గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గౌరవం ఇవ్వకుండా మెల్లమెల్లిగా పార్టీలోంచి పంపించేశారు. అప్పుడు ఏమనిపించిందంటే నాకు, ఇది జనసేన పార్టీ అనేది బలపడే నాయకులు పార్టీలో ఉండకూడదు, బలోపేతం చేసే ఆలోచనలు ఆయనకు వద్దు, బలోపేతం చేసే కార్యక్రమాలు ఏవి చేయకూడదు, అంటే పార్టీ బలహీనంగానే ఉండాలి అనే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. నాకు అది అర్థమైపోయిన తర్వాత ఈ పార్టీ ఇది కాదు, ఇది కేవలం ఒక బినామీ పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో చేరితే కాపులు ఎవరు తెలుగుదేశం ఓటేయరు. మీకంటూ ఒక పార్టీ ఉంది, మీ కాపు నాయకుడు అని నమ్మించి మభ్యపెడితేనే ఆ పార్టీకి ఓటేస్తారు. ఆ ఓట్లన్నీ మనం వేయించుకొని పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీకి వేయించుకోవచ్చు. లేదా ఆ కాపులందరూ జగన్ వైపు వెళ్తున్నారు అంటే ఆ జగన్కి పడకుండా పవన్ కళ్యాణ్తో వేయించి అడ్డుకోవచ్చు అనేందుకు స్థాపించిన పార్టీ. అందుకనే నేను పార్టీలోంచి బయటికి రావడం జరిగింది. సో
ఇక్కడ విషం కక్కుతారు అని చెప్పి ఈయన ఏదైతే అంటున్నారో అది విషం కక్కడం కాదు, వాస్తవాలు ప్రజలకు చెప్పడము. మీ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం చెప్తే వద్దు ఎందుకు అంటున్నాం? మీ పార్టీ బలోపేతం చేసే నాయకులు పార్టీలోంచి వాళ్ళ ఆఫీస్కి వస్తే వాళ్ళకి కుర్చీ లేదు, వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళ ఫోన్లు అటెండ్ చేయొద్దు, వాళ్ళ పేపర్లు ఇస్తే తీసుకోకూడదు అంటే ఏంటి ఉద్దేశం? వాళ్ళని పంపించేయాలి బయటికి. అంటే పార్టీ బలోపేతం చేసే నాయకులు పార్టీలో ఉండకూడదు అంటే నీ పార్టీ బలహీనంగానే ఉండాలి. పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేద్దామంటే వద్దంటావు. ఎందుకు? నీ పార్టీ బలహీనంగానే ఉండాలి. ఎవడైనా సరే పార్టీ బలహీనంగా ఉండాలంటే కోరుకునేవాడు ఎవడు? సొంతంగా పార్టీ పెట్టినోడు ఎవడు అనుకోడు, బలపడాలనుకుంటాడు. పార్టీ బలహీనంగా ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే పార్టీ అతనిది కాదు. పార్టీ చంద్రబాబు నాయుడు కాపోట్ల కోసం పెట్టించిన పార్టీ. బలపడకూడదు అని పవన్ కళ్యాణ్ ఏ స్టేట్మెంట్ అయినా చూడండి, ఏ కార్యాచరణ చూడండి, పార్టీ బలపడకూడదు. వాళ్ళు తిడితే మీరు సహించండి, భరించండి, నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో. ఈ మాటలను ఎవడు మాట్లాడతాడు? బినామీ పార్టీ అధ్యక్షుడే మాట్లాడతాడు. ఓకే, ఇంకేం మాట్లాడాడు చూద్దాం. అజెండా అంటే ఆయన అజెండాలో మరి ఎందుకు ఆ విధంగా సెట్ చేసుకున్నారో తెలియదు కానీ, ఒకటి జనసేన పార్టీలో ప్రయారిటీ ఎక్కువ కాపులకు లేదు అనేటువంటిది ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన అదే సామాజిక వర్గం. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళ పెత్తనం జనసేనలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా జనసేన తెలుగుదేశం కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి చింతా రాజశేఖర్. సో ఈయన దాదాపు 1000 పైగా ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు యూట్యూబ్ ఛానల్కి. అన్ని ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, ఈయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తారు. వీళ్ళిద్దరిని కలిసి ఉండటానికి ఆయనకి ఇష్టం లేదనుకుంటా బహుశా. అనేక సందర్భాల్లో వాళ్ళు ఏ విధంగా విడిపోతారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటంటే ఆయన నేను వాళ్ళిద్దరూ విడిపోవాలని నేను ఎప్పుడూ అనలేదు, నేను విడిపోరు అని చెప్పాను. 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎప్పుడైతే ఈయన విశాఖపట్నం భవన నిర్మాణ కార్మికుల సభలో ఇటుపక్క అచ్చెన్నాయుడు అటుపక్కన అయ్యన్న పాత్రుడు కూర్చోబెట్టుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు, కానీ ఏం జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు. అంత ముందు వరకు నా కులాన్ని తిట్టారు, అలగ జనం అన్నారు, శంకర్ జాతి జనం అన్నారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడు, మా అమ్మని తిట్టించామన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడినాడు. నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే ఈయన అల్లాడిపోతున్నాడు అంటే వీళ్ళిద్దరూ దొంగ నాటకం ఆడారు, వీళ్ళిద్దరూ కలిసి లేరు అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారన్న, వాళ్ళిద్దరు విడిపోతారని అనలేదు. అలాగే కాపులకు ప్రయారిటీ లేదు అంటే కాపులు నాయకులందరినీ తోట చంద్రశేఖర్ కానీ, ఆర్ఎంఆర్ గారు కానీ, జేడి లక్ష్మణ్ గారు కానీ, చింతల పార్సారథి కానీ, ఆకుల సత్యనారాయణ గారు, అద్దెపల్లి శ్రీధర్, పులిశేఖర్, అట్లా 20 మంది కాపు నాయకులందరూ వస్తే వాళ్ళందరికీ గౌరవం ఇవ్వకుండా బయటికి పంపించేసి నాదెళ్ల మనోహర్ చట్టపట్టాలు వేసుకుని తిరిగితే కాపులకి ప్రయారిటీ లేదు అని ఉన్నమాట చెప్పాను నేను. విషం కక్కడం కాదు, అది ఉన్న వాస్తవం చెప్పాను నేను. సో ఇక్కడ వాళ్ళలా అన్వయించుకుంటారనమాట. ఎందుకని? వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఇష్టం. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు పార్టీలో, బహుశా ఈయన కూడా అందులో కేటగిరీలో ఉన్నాడు. టీడీపీతో కలిసి ఉన్నా పర్లేదు కానీ మన ఖర్చులు ఇవన్నీ మన నడుస్తుంది అనుకుని వాళ్ళందరూ విడిపోతారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటంటే ఆయన ఏం చెప్తా ఉంటారు, ఇక్కడ కాపులకి అన్యాయం జరుగుతూ ఉంది, మా పెద్దన్న పాత్ర పోషించి మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన మాట విని అందరూ ఓట్లేశారు. ఈ రోజు ఎవరికి కూడా మంచి కాంట్రాక్టులు రావట్లేదు, మంచి పదవులు రావట్లేదు, డబ్బులు వచ్చే పదవులు, అభివృద్ధి చెందే పదవులు అందరూ తెలుగుదేశం పార్టీకి వస్తానే, దేనికి పనికిరాని పదవులు జనసేనకి ఇస్తున్నారని చెప్పేసి పదే మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. సరే, అది నిజమా అబద్ధం పక్కన పెడితే ఈయనైతే అనునిత్యం ఈయన ఉద్యమం జనసేన మీద, జనసేన అధినేత మీద. అయితే ఏదో ఒక రోజు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అంటే మాట్లాడుతూ ఒక్కొక్క సందర్భంలో తమ పరిజ్ఞానాన్ని కోల్పోయి కొన్ని లీగల్గా కొన్ని విషయాలు దొరికిపోతారు. ఎవరినైనా విమర్శించవచ్చు. ఈ దేశంలో ప్రధానమంత్రి గారిని విమర్శించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, ముఖ్యమంత్రులను విమర్శించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కాబట్టి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి, వాక్ స్వాతంత్ర హక్కు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి, సామాన్యుడు రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునేటువంటి వ్యక్తి కూడా దేశ ప్రధానమంత్రి గారిని విమర్శించేటువంటి ఒక వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. సో దాన్ని ఈయన విపరీతంగా వాడుతూ ఉంటారు. రోజు కనీసం ఒక 4-5 యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలు పెడతా ఉంటాడు. అయితే ఈ మధ్య కాలంలో చింతా రాజశేఖర్ ఏం చేశారంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలిసినటువంటి ఫోటో ఆయనే సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు, ఆయన ఫేస్బుక్లో రిలీజ్ చేశాడు. అయితే ఒక్కసారిగా
జనసేన టీడీపీ శ్రేణులందరూ కూడా చింతా రాజశేఖర్ వెనక జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని, వైసీపీ ధైర్యం చూసుకొని, ఈయన కూటమి అధినేతల్ని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా టార్గెట్ చేయటమే ఈయన ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయన ఏం చెప్తారంటే, ఈయన వెళ్ళి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని ఈయన రెచ్చిపోతున్నాడు అని చెప్తున్నారు. నేను తెలుగుదేశాన్ని, జనసేనని విమర్శించడం మొదలుపెట్టింది 2019 నుంచి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఒక 2 నెలల క్రితం, 2026లో, 2025 డిసెంబరు 26 అంతే, 2-3 నెలలు అయ్యుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఎందుకు? నేను ఎప్పుడు మన ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ప్రస్తావించే ల్యాండ్ పూలింగ్లో స్కామ్ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడానికి వెళ్ళాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక అనలిస్ట్గా, అలాగే నేను ఒక స్ట్రాటజిస్ట్గా కూడా నా కెరియర్ ఎంచుకుందాం అనుకున్నాను. సో ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది మీరు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలి అన్నది ప్రజల శ్రేయస్సు కోసం అయితే, ఆ లాభం ప్రజలకి, ఫలాలు ప్రజలకు చేరుతాయి. కానీ ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రైవేట్ వ్యక్తులు బాగుపడతారు. అసలు మీరు ఒక రాజధాని 3 రాజధానుల అంశం మాట్లాడకుండా ఈ ల్యాండ్ పూలింగ్ అనే అవినీతి మీద మాట్లాడితే, ప్రజలకి ఆ స్కామ్ గురించి వివరిస్తే మీ పార్టీకి రాజకీయంగా మీకు తెలుస్తుంది, అలాగే ప్రజలకి మేలు చేసి ఉన్నవారు అవుతారు. మేము ఎలాగో ఇట్లా సిబిఐకి లెటర్స్ రాస్తున్నాము, సిబిఐ ఎంక్వైరీ కోసం గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాస్తున్నాము. అధికారికంగా మీ పార్టీ చేపడితే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా జరిగింది, దాన్ని ఎలా నివారించాలి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దాన్ని ఎలా నివారించాలి. అలాగే మీరు ఓటింగ్ పర్సంటేజ్ మ్యానిపులేషన్ మీద కూడా మనం ఎలా స్పందించాలి అనేది, ఈ 2 అంశాలు ఆయనకు చెప్పడానికి ఒక అనలిస్ట్ కమ్ స్ట్రాటజిస్ట్గా ఆయనకి వివరించడం కోసం నేను వెళ్ళాను. అదేమి నేరం కాదు. ఆయనకి అంటే మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సరిగ్గా సవ్యంగా సాగాలంటే ఏం చెయ్యాలో అని ఒక రాజకీయ నాయకుడికి వెళ్ళి ఆయన వివరించడం తప్పేమి కాదు. అలాగే మన ల్యాండ్ పూలింగ్ అంశం మీద మీ పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ ఇది అని ఆయనకి వివరించడం తప్పేమీ కాదు. ఒక అనలిస్ట్గా, ఒక స్ట్రాటజిస్ట్గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. తప్పేముంది దాంట్లో? ప్రజల అంతిమంగా లక్ష్యం ఏంటి? ప్రజా శ్రేయస్సు, ప్రజలు లాభపడాలనేది ఉద్దేశం. దానుసారంగా టార్గెట్ చేయటమే ఈయన ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంతలా అంటే ఈయన బీజేపీని కూడా టార్గెట్ చేస్తాడు. ఏంటి ఈయన ఈయన బీజేపీని కూడా టార్గెట్ చేస్తాడంటే నేను ఎక్కువ టార్గెట్ చేసేది బీజేపీనే. ఆంధ్రప్రదేశ్కి తీరని దగాద్రోహం చేసిన దుర్మార్గుడు దగుల్బాజీ నరేంద్ర మోడీ. నేను ఒకానొక సమయంలో ఈరోజు కూడా నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు అనేవాడు కన్న తల్లిని మార్కెట్లో నిలబెట్టి అమ్మకానికి పెట్టినతో సమానము అంటా నేను. అది భారతీయ జనతా పార్టీలో చాలామంది కోపం వచ్చింది. ఎలా అంటావు నువ్వని? నువ్వు ఏమని చెప్పావు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తా అన్నావు? నష్టపోయింది కాబట్టి నష్టపరిహారం ఇస్తా అన్నావు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నష్టపరిహారం వద్దు అని ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు ఎవడన్నా అంటే వాడు కన్న తల్లిని అమ్మకానికి పెట్టినోడితో సమానం. అది నా అభిప్రాయం. ఎవడో మోడీ, అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పుట్టినోళ్ళు అన్నారంటే వాళ్ళకి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడికి నీకేం మాయరావు వద్దని అంటానికి. బీజేపీని ప్రత్యేకంగా తిడతాను. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేస్తున్నారు. బీజేపీని తిట్టకుండా ఎట్లా ఉంటాం మేము? నువ్వు బీజేపీని కూడా తిట్టడం అంటే ఏమన్నా నరేంద్ర మోడీ ఆకాశాన్ని ఊడిపడ్డా మీరు తిట్టకుండా ఉండడానికి? ఈయన బీజేపీని కూడా టార్గెట్ చేస్తాడు. ఏంటి ఈయన ఒక సాధారణమైనటువంటి అనలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రుల్ని పొద్దున్నేస్తే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఈయన వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి ఒక ధైర్యమో తెలియదు, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆయన ప్రోత్సహించారో తెలియదు. కానీ మొత్తానికి ఈయన ప్రస్తుతం అనలిస్ట్ అయినప్పటికీ కూడా వైసీపీ అనలిస్ట్ అనేటువంటి ముద్ర ఎంచుకున్నటువంటి వ్యక్తి చింతారా. నేను 2019 నుంచి అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాను. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలలో
అనలిస్టుగా ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఎప్పుడో తెలుసా? 2023లో. సారీ, జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్ళింది 2023లో. ఎందుకు వెళ్ళాను? ఇదే ల్యాండ్ పూలింగ్ చట్టం మీద ఒక రాజధాని 3 రాజధాని కాదు సారు మీరు మాట్లాడాల్సింది, ఇది లక్షల కోట్ల స్కాము, దాని గురించి మాట్లాడండి అని చెప్పడం కోసం వెళ్ళా. 2023 ఏప్రిల్ 13 నేను మొట్టమొదటిసారి వైసీపీ కార్యాలయం తొక్కటం, వైసీపీ నాయకుల్ని కలవటం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా వద్దని మోసం చేశాడు, అలాగే కాపుల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని ద్రోహం చేసింది బీజేపీ అని మాట్లాడేది తప్ప ఏ పార్టీ నాయకుడితో, జగన్మోహన్ రెడ్డితో అసలు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ పార్టీ ఆఫీస్ గడప కూడా దొక్కలేదు, ఒక మంచినీళ్ళు కూడా తాగలేదు 13 ఏప్రిల్ 2023 వరకు. మీరు రాబోయే ఎన్నికల్లో మీరు అవలంబించాల్సిన స్ట్రాటజీ ఇది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అని నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడ వచ్చి ఆయన ఎక్కడెక్కడ నడుస్తున్నాడో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయన అక్కడ వచ్చి సెల్ఫీ దిగమని ఛాలెంజ్ చేయండి. ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే ఆయన వచ్చి ఎలాగో ఫ్లెక్సీ అక్కడ ఫోటో అయితే దిగాడు, కానీ ప్రజలకు చదువుతారు అక్కడ ఏం రాశారు అని చదువుతారు. అట్లా రాష్ట్రం అంతటా తెలుస్తుంది అమరావతి ఎంత పెద్ద అవినీతి స్కామో అని. ఆ స్ట్రాటజీ చెప్పేందుకు వెళ్ళా నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. నన్నేమి వాళ్ళేం ప్రోత్సహించట్లేదు, నా అంతటా నేను రాష్ట్ర ప్రజలు ఇంత లక్షల కోట్లు నష్టపోతున్నారు కాబట్టి దాన్ని అరికట్టేందుకు వైసీపీని ఇది మీరు ప్రజలకు చెప్పండి, ఒక విపక్ష పార్టీగా ప్రజలని చైతన్యపరచండి. అలాగే ఇప్పుడేం చెప్తున్నాను, భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయమని మీ కార్యకర్తలకు చెప్పండి. ప్రజల లక్షల కోట్లు నష్టపోతున్నారు, ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని మీరు అరికట్టండి, మీ పార్టీ మద్దతు ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్ళాను నేను. కూడా వైసీపీ అనలిస్ట్ అనేటువంటి ముద్ర ఎంచుకున్నటువంటి వ్యక్తి చింతా రాజశేఖర్. అయితే ఎట్టకేలకు ఆయన మీద కేసులు ఫైల్ అయ్యాయి. చింతా రాజశేఖర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు చింతా రాజశేఖర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి ప్రభుత్వం మీద, ప్రభుత్వాధినేతల మీద విమర్శలే ఉద్యమంగా చేసేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఈయన ఎవరిని కూడా పరుష పదజాలం పెద్దగా వాడు, మిగతా వాళ్ళలాగా పరుష పదజాలమే వాడు, కానీ ఈయన పెట్టే పోస్టులు కానీ మాట్లాడే మాటలు కానీ కూటమి శ్రేణులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, జుగుప్సాకరంగా ఉంటాయి. వాళ్ళ భాషలో చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పుండు మీద కారం చల్లుతూ ఉన్నట్టు ఈయన చల్లుతూనే ఉంటాడు అనమాట. ఎట్టకేలకు ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ఈయన మీద అరెస్ట్ వారెంట్ కూడా మరి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇది అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనుగానే ఏది సంబంధం లేకపోయినప్పటికీ అరెస్ట్ సమాచారము ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదైంది అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్కి నేను ఇట్లా అయిందంట, నాకు తెలియదు అట్లా అంటున్నారు, నిజమో కదా నాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత వెంటనే మీరు పేపర్ కటింగ్ పంపిస్తే ఆ పేపర్ కటింగ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసిన వెంటనే నాకు వితిన్ 20-25 మినిట్స్ నాకు 3 అడ్వకేట్లు ఫోన్ చేశారు పార్టీ తరఫున. ఏంటన్నా వైసీపీలో ఒక పెద్ద కల్చర్ ఉంది, అందరినీ అన్న అని పిలుస్తారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏంటి రాజశేఖర్ అని అనలేదు, ఏంటన్నా ఏ ఊరన్నా మీది, మీకు నియోజకవర్గం ఏంటన్నా, మీ పిల్లలు ఏం చేస్తారు, ఏం చదువుతున్నారు, ఫస్ట్ 10 నిమిషాలు అదే మాట్లాడినారు, అన్నానే సంబోధించినారు. ఆఫ్టర్ ఆల్ ఒక రాజశేఖర్ ఇక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే కుర్చీ దగ్గర నుంచి డోర్ దాదాపు 20 అడుగుల దూరం ఉంటుంది, 20-25 ఫీట్ ఉంటుంది మెయిన్ డోర్. ఇలాగానే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నన్ను 45 మినిట్స్ మాట్లాడాము. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే నాతో పాటు డోర్ దాకా నడిచి వచ్చి భుజం తట్టి బయటికి పంపిస్తాను. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా మందికి టైం ఇవ్వలేదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా టైం ఇవ్వలేదు, ఎవరైనా ఎమ్మెల్యేలు కలుద్దామని వచ్చినా లేకపోతే మినిస్టర్ కలుద్దామని వచ్చినా కూడా వాళ్ళకు కూడా టైం ఇవ్వలేదు, ఆయన ఒక ఇదిలో ఉండిపోయాడు అని చెప్పేసి వార్తలు చాలా విన్నాం కదా సార్. మనం రఘురామకృష్ణరాజు ఏమన్నారు, పైన గుండి పెట్టుకుని వెళ్ళాలి, ఇట్లా మాట్లాడాలి, ఎస్ సార్ అని మాట్లాడాలి. ఆయన ఓకే
ఓకే పెద్ద ఆయన మహారాజులాగా మిగతా వాళ్ళందరూ సేవకుల్లాగా ఉంటారు అని చెప్తారు కదా. రాజశేఖర్ ఎవడండి? ఆఫ్టర్ ఆల్ రాజశేఖర్ ఎవరు? మీరు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎంపీటీసీ కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు. ఆయన కలవటానికి వెళ్తే మాట్లాడి టీ తెప్పించి 45 minutes టైం ఇచ్చి నేను వెళ్ళిపోతుంటే ఓకే బాయ్ అనొచ్చు, ఓకే సీ యూ లేటర్ అనొచ్చు. నాతో పాటు డోర్ వరకు వచ్చి భుజం తట్టి బయటికి పంపించినారు. మరి ఇప్పుడు ఏది నిజం సార్? ఇప్పుడు నా అనుభవం కదా. అంతకుముందు రఘురామకృష్ణ చెప్తే ఏమనుకున్నా, నేను బాగుంది ఏమనుకున్నా. కానీ నేను నా సొంత ఎక్స్పీరియన్స్ నేను ఎట్లా కాదని చెప్తాను. నేను అయిపోయిన తర్వాత అందరినీ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అందరినీ అన్న అంటాడు, ఐఏఎస్లను అన్న అంటాడు, ఎమ్మెల్యేని అన్న అంటాడు, ఎంపీలని అన్న అంటాడు. నీకు అననికి బాధ, నీకు ఇగో ఉంది. నేను భూమి నుంచి ఊడిపడ్డానని సినిమా వాళ్ళకు ఉంటుందిలే. మీ అన్నకి నీకు ఆకాశాన్ని ఊడిపడ్డాము, మేము సినిమా హీరోలము, మేము దేవుడి తర్వాత డెమి గాడ్స్ అనే ఇది నీకు ఉంటుంది. ఆయనకి లేదు. అందరినీ అన్న అంటాడు, అక్క అంటాడు. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలా. నీకు చేత కానీ ఆయనకు చేత ఎత్తి దాని మీద ఏడిపోయేందుకు నీకు? సో ఇటువంటి కథనాలు ప్రసారం చేసే వాళ్ళ ఇవి దయచేసి నమ్మకండి. నేను అడ్వకేట్ని పెట్టుకుందాం అనుకున్నాను. నేను అడ్వకేట్ని పెట్టుకుని వెళ్ళి అంటే ఎందుకన్నా మేము చేసేస్తాంలే అన్నారు. వాళ్ళు టేకప్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే టీవీల్లో వచ్చే కథనాలు ముఖ్యంగా జనసేన అనుకూల ఛానల్స్ చేసే కథనాలని ప్రజలు నమ్మొద్దు. కేసు పెట్టిన మాట వాస్తవం, అరెస్ట్కి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే మా మదర్ ఉంటారు ఇంట్లో. మా మదర్ ఉంటే నిన్న కాదు మొన్న మండే రోజు అమెజాన్ డెలివరీ ఉందని చెప్పి ఒకళ్ళు వచ్చారంట. అమెజాన్ డెలివరీ అంటే ఏముంటుంది, ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. లేదంటే ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పాల్సి వస్తే, ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు ఓటీపీ చేస్తే వాళ్ళు మా మదర్కి ఫోన్ చేసి ఓటీపీ చెప్తే ఆ ఓటీపీ చెప్పేస్తే డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సరే ఇవ్వండి, ఎవరి పేరు మీద ఉంది అంటే చింతా రాజశేఖర్ పేరు మీద ఉంది అంటే ఇవ్వండి నేను తీసుకుంటాను వాళ్ళ మదర్ని అని చెప్తే లేదు ఆయనకే ఇస్తామన్నారంట. ఆయనకే ఇస్తామంటే మరి ఫోన్ చేయండి ఆయనకి అంటే ఫోన్ చేయము, ఎక్కడున్నారో చెప్పండి అన్నారు. ఎక్కడున్నారో చెప్పండి అంటే మరి బయటికైతే వెళ్ళారు, చెప్పలేదు. ఏమన్నాడు ఓటీపీ అంటే చెప్పండి నేను కాల్ చేసి ఓటీపీ అడుగుతాను ఇచ్చేసి వెళ్ళండి అంటే వాళ్ళు చేతిలో ఒక కవర్ లేదు, ఒక ప్యాకెట్ లేదు, ఏం లేదు. బయట ఒకళ్ళు ఉన్నారు, లోపలికి ఒకళ్ళు వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వీళ్ళు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయిండొచ్చు అని ఒక 5 వచ్చింది అన్నమాట. సో అది విషయం. అటువంటి అరెస్ట్ అయితే ఏమీ అవ్వలేదు. ఇవాళైతే నాకు తెలిసి ఇవాళ మధ్యాహ్నంకో ఆఫ్టర్నూన్ తర్వాత క్వాష్ పిటిషన్ బెంచ్ మీదకి వస్తుందని చెప్పారు. సో వాళ్ళైతే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.